ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ నాలెడ్జ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అని చూసాం. సో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, వాటి రూల్స్ ఏంటి, అవి ఎలా అప్లై అవుతాయని చూసాం. సో ఈవేళ మనం అకౌంటింగ్ టెర్మినాలజీ అంటే ఏంటో చూద్దాం. అసలు అకౌంటింగ్ టర్మ్స్ అంటే ఏంటేంటి ఉంటాయి, అకౌంట్స్ టర్మ్స్ ఏముంటాయి, మనం రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని అకౌంటింగ్ టెర్మినాలజీ అంటాం. సో అకౌంటింగ్ టర్మ్స్, సో మనం రెగ్యులర్గా అకౌంట్స్ చేయడానికి కొన్ని పదాలు యూజ్ చేస్తాం. మనం మామూలుగా చిట్టా రాసాము, పద్దు రాసాము, లాభం వచ్చింది, నష్టం వచ్చింది, ఇది మనం వాడుకలో మాట్లాడుకునే భాష. బట్ ఇక్కడ అకౌంట్స్కి వచ్చేసరికి కొన్ని టర్మ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసే టోటల్ అకౌంటింగ్ మొత్తం అంతా బేస్ అయి ఉంటుంది. ఫర్దర్గా మనం ప్రతి దానికి కూడా ఆ టర్మ్స్నే యూజ్ చేయాలి. అసలు ఏంటంటే ఆ టర్మ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ట్రాన్సాక్షన్ అంటాం. ట్రాన్సాక్షన్ దీన్నే మనం తెలుగులో వ్యవహారం అంటాం. తెలుగులో వాడే పదాలనే ఇంగ్లీష్లో అకౌంటింగ్ టర్మ్స్ కింద కొన్నిటిని మనకి అకౌంట్స్ యూజ్ చేయడానికి టర్మ్స్ని యూజ్ చేస్తా కాబట్టి దీన్ని ట్రాన్సాక్షన్ అంటే ఏదైతే వ్యవహారం మనకు జరిగిందో, మనకి మన వ్యాపారంలో ఏదైతే ఒక వ్యవహారం జరిగిందో, అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, సరుకు కొనడం, సరుకు అమ్మడం, ఏదైనా కానివ్వండి, మొత్తానికి మానిటరీ ట్రాన్సాక్షన్, డబ్బులకి సంబంధించి, స్టాక్కి సంబంధించి, లేదు మనం ముందు ఫస్ట్ క్లాస్లో చెప్పుకుందాం మనం. సో మనం ఉదయాన్నే లేచి షాప్ ఓపెన్ చేసాము, వచ్చి మొత్తం క్లీన్ చేసుకున్నాము, ఇవన్నీ వ్యవహారాలే. ఏంటి, డబ్బుకి సంబంధం లేని వ్యవహారాలు అవన్నీ. సో వాటిని ట్రాన్సాక్షన్ అన్నాం. ఏవైతే అమౌంట్కి సంబంధించి మనం పనులు చేస్తామో, అంటే స్టాక్ కొనడం, స్టాక్ అమ్మడం, లేకపోతే క్యాష్ ఇవ్వడం, క్యాష్ తీసుకోవడం, సో వీటిని ట్రాన్సాక్షన్ అంటాం. ఈ వ్యవహారాల్ని ట్రాన్సాక్షన్ అంటాం. అండ్ ద సెకండ్ వన్, నెక్స్ట్ వన్, అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ ఒక కాల వ్యవధి. సో మనం అకౌంట్స్ని చూసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వ్యాపారస్తుడు అనుకోండి, ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలు, కొనుగోలు అన్ని చూసుకొని సాయంత్రానికి లెక్క చూసుకుంటాడు, ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది అనేది. వాడికి అకౌంటింగ్ పీరియడ్ ఒక రోజు. అట్ ద సేమ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వార్టర్లీ, ఒక 3 నెలలకు ఒకసారి లాభాలు తేల్చుకునే వాళ్ళు అనుకోండి, లెక్కలు చూసుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి అకౌంటింగ్ పీరియడ్ క్వార్టర్లీ చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం పెద్ద కంపెనీలు అనుకోండి, ఇయర్లీ ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు కానీ, జాన్ టు డిసెంబర్ కానీ, లేకపోతే సమ్ అదర్ వాళ్ళు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్లో ఒక టైంని పెట్టుకొని ఆ టైంలో లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, అట్ ద సేమ్ టైం ఏం ఖర్చు పెట్టాం, ఏం ఇన్కమ్ వచ్చింది, ఇవన్నీ అకౌంట్స్ మొత్తం అని చూసుకోవడానికి ఒక టైం పెట్టుకుంటారు. దాన్ని అకౌంటింగ్ పీరియడ్ అంటారు. అది ఒక రోజు కావచ్చు, ఒక నెల కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ. సో ఆ వ్యక్తి మీద, ఆ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని అకౌంటింగ్ పీరియడ్ అంటాం. నెక్స్ట్ వన్, ప్రొపరేటర్. ప్రొపరేటర్ అంటే ఎవరు? ఏదైతే ఒక సంస్థని స్టార్ట్ చేశారో, ఆ సంస్థకి మూలధనం, క్యాపిటల్ ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ పర్సన్ని ప్రొపరేటర్ అంటారు. టోటల్ మొత్తం ఒక సంస్థ స్థాపించడానికి కానీ, దానికి మూలధనం తీసుకురావడానికి కానీ ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిని ప్రొపరేటర్ అంటారు. నెక్స్ట్ వన్, క్యాపిటల్. క్యాపిటల్ మనం మామూలుగా మూలధనం అనుకుంటాం, లేదా పెట్టుబడి అనుకుంటాం. సో ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయడానికి పెట్టుబడి తీసుకొచ్చేదాన్ని, ఆ పెట్టుబడి అనేది క్యాష్లో ఉండొచ్చు, ఫర్నిచర్లో ఉండొచ్చు, మిషనరీలో ఉండొచ్చు, అది తర్వాత విషయం. అది సో అది క్యాష్లో ఉండొచ్చు, ఫర్నిచర్లో ఉండొచ్చు, లేదా ఒక స్టాక్లో ఉండొచ్చు, సమ్ మిషనరీలో ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, అది సెకండరీ, ఆ తర్వాత విషయం. ఒక సంస్థ స్థాపించడానికి ఏదైతే పెట్టుబడిని తీసుకొస్తున్నామో దాన్ని క్యాపిటల్ అంటాం. తర్వాత అసెట్స్. ఆస్తులు.
సో మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ వేస్తున్నామో, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ వేస్తున్నప్పుడు అసెట్స్ అన్నీ ఒక పక్క, లయబిలిటీస్ అన్నీ ఒక పక్క వేస్తాం. అసలు అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి? అసెట్ అంటే ఏంటి అంటే ఆస్తి. సో మనకి అసెట్స్లో 2 టైప్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అంటే ఏదైతే పట్టుకోగలమో, ఏవైతే టచ్ చేయగలమో వాటిని టాంజిబుల్ అసెట్స్ అంటాము. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే దేన్నైతే పట్టుకోలేము, దేన్నైతే చూడలేము, వాటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. సో టాంజిబుల్ అసెట్స్ కి ఎగ్జాంపుల్ బిల్డింగ్, స్టాక్, మెషినరీ, ఇలా ఏదైనా కానివ్వండి, మన వ్యాపారానికి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్లో ఏవైతే మనం టచ్ చేయగలమో, ఏవైతే మనం చూడగలమో వాటిని టాంజిబుల్ అసెట్స్ అంటాం. సార్ మరి ఆస్తులు అంటే పట్టుకోలేనివి, చూడలేనివి కూడా ఆస్తులు ఉంటాయి అంటే ఉంటాయి. ఏంటవి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి అంటే గుడ్ విల్, పేటెంట్ రైట్స్, హక్కులు. ఏదైనా ఒక ఐటెం ఎవరైనా ఒకరు కనుక్కున్నారనుకోండి, దానికి సంబంధించి హక్కులన్నీ ఒక పర్సన్కే ఉంటాయి. అది ఒక ఆస్తి, దాన్ని మనం చూడలేము, దాన్ని పట్టుకోలేము, బట్ అది అసెట్, ఇంటాంజిబుల్ అసెట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే అప్పులు. మన సంస్థకి ఏవైతే అప్పులు ఉన్నాయో వాటిని లయబిలిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోన్ తెచ్చాము, మన కంపెనీ కోసం లోన్ తీసుకొచ్చాము, అది లయబిలిటీ అవుతుంది. సో నెక్స్ట్ వన్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏవైతే ప్రొపరేటర్ ఉన్నారో, ఎవరైతే యజమాని ఉన్నారో, సొంత వాడకాల కోసం, పర్సనల్ యూజ్ కోసం ఏదైతే అమౌంట్ని కానీ స్టాక్ని కానీ బయటికి తీసుకుంటున్నారో దాన్ని డ్రాయింగ్స్ అంటాం. సో డ్రాయింగ్స్ అనేది ఏదైతే ప్రొపరేటర్ ఉన్నారో పర్సనల్ యూజ్కి కానీ అతను స్టాక్ కానీ క్యాష్ కానీ బయటికి తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. నెక్స్ట్ వన్ డెటార్స్. ఎవరి డెటార్స్ అంటే, సో మనకి డెటార్స్ అనేది ఎక్కువ క్రెడిటార్స్ అనేది అకౌంటెంట్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ డెటార్స్ అంటే ఎవరు అంటే మన దగ్గర నుంచి ఎవరైతే సరుకును తీసుకొని వెళ్ళారో, స్టాక్ ఎవరైతే మన దగ్గర కొనుక్కుంటున్నారో, ఎలా అరువు మీద క్యాష్ ఇవ్వకుండా అరువు ఎవరైతే మన దగ్గర తీసుకువెళ్తున్నారో వారిని డెటార్స్ అంటాం. అంటే మనకి అమౌంట్ ఇవ్వవలసిన వాళ్ళు. సో తిరిగి మన దగ్గర నుంచి స్టాక్ తీసుకువెళ్ళి మనకి అమౌంట్ ఇవ్వవలసిన వాళ్ళని డెటార్స్ అంటాం. ద సేమ్ టైం క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే ఎవరు అంటే మనం ఎవరికైతే చెల్లించాలో, అంటే మనం ఎవరి దగ్గర నుంచి స్టాక్ అరువు తీసుకొస్తే మనం ఎవరికైతే అమౌంట్ చెల్లించాలో, అవతల పర్సన్స్ మనం ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొచ్చాము. సో మనకి లోన్ ఇచ్చిన వాడు క్రెడిటార్ అవుతాడు, మనం డెటార్ అవుతాం వాళ్ళకి. సో మనం ఎవరికైతే మనం అమౌంట్ కానీ పే చేయాలో వాళ్ళు మనకి ఎవరైతే అరువు ఇచ్చిన వాళ్ళు ఉంటారో, లేకపోతే లోన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు క్రెడిటార్స్ అవుతారు. మనం ఎవరికైతే ఇస్తామో, మన దగ్గర నుంచి అరువు ఎవరైతే తీసుకువెళ్ళారో, మనకి చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డెటార్స్ అవుతారు. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే డెటార్స్ అంటే ఏంటి, క్రెడిటార్స్ అంటే ఏంటి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్లియర్గా చూసుకోండి. డెటార్స్ అంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు, క్రెడిటార్స్ అంటే మనం ఇవ్వాల్సిన వాళ్ళు. సో డెటార్స్, క్రెడిటార్స్ అంటే వాళ్ళు. అండ్ నెక్స్ట్ పర్చేజ్. ఎక్కువ యూజ్ చేస్తాం పర్చేజ్.
కొనుగోళ్ళు, స్టాక్ కానివ్వండి, మిషనరీ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా మనం కొనుక్కుంటున్నాము అంటే దాన్ని పర్చేజ్ అంటాం. అట్ ద సేమ్ టైం సేల్, సేల్ ఏదైతే మనం అమ్ముతున్నామో, ఏదైతే ఐటమ్ కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ ఏదైతే మనం అమ్ముతున్నామో అమ్మే పదాన్ని సేల్ అంటాం. సో ఏదైతే మనం కొంటున్నామో దాన్ని పర్చేజ్ అంటాం, ఏదైతే మనం అమ్ముతున్నామో దాన్ని సేల్ అంటాం. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏదైతే మనం కొనుక్కున్నామో దాన్ని రిటర్న్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నాం మనం, అందులో మనకి ఆ స్టాక్ నచ్చలేదు, దాన్ని రిటర్న్ ఇచ్చేస్తాం అనుకోం, దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటాం. మనం ఏదైతే కొనుక్కున్నామో దాన్ని రిటర్న్ ఇచ్చేయడం, వెనక్కి ఇచ్చేయడం, వాపస్ ఇచ్చేయడం, దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటాం. అలాగే సేల్స్ రిటర్న్స్ కూడా ఉంది. సేల్స్ రిటర్న్స్ ఏదైతే మనం అమ్మామో, సరుకు ఎవరికైనా మనం అమ్మితే వాళ్ళు సార్ మాకు సరుకు నచ్చలేదు, మేము ఇంకోటి మార్చుకుంటామో, సమ్ అమౌంట్ ఇచ్చేయండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మొత్తానికి రిటర్న్ వస్తే, మనం అమ్మిన సరుకు రిటర్న్ వస్తే దాన్ని సేల్స్ రిటర్న్స్ అంటాం. మనం కొన్నది మనం రిటర్న్ ఇస్తుంటే దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటాం. మన దగ్గర కొన్న వాళ్ళు తిరిగి మనకి ఇస్తే దాన్ని సేల్స్ రిటర్న్స్ అంటాం. నెక్స్ట్ స్టాక్, స్టాక్ ఏదైతే మెటీరియల్ మనం అమ్మడానికి కొనుక్కుంటామో, ఐ మీన్ ఏదైతే మన దగ్గర స్టాక్ అమ్మడానికి మన దగ్గర ఉంటుందో దాన్ని మెటీరియల్ని స్టాక్ అంటాం. ఇక్కడ మనం మెటీరియల్ లేకపోతే సమ్మదర్ అని పేర్లు పెట్టి పిల్లము, అన్నిటినీ కలిపి మనం స్టాక్ అంటాం. సో స్టాక్ ఎంత ఉంది, స్టాక్ కొన్నాము, స్టాక్ అమ్మాము, స్టాక్ రిటర్న్ వచ్చింది, స్టాక్ రిటర్న్ ఇచ్చేసాము, మొత్తం అన్నిటినీ కలిపి మనం స్టాక్ అంటాం. ఈ స్టాక్ అనేది ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ కింద చూసుకుంటారు. ఒక బిజినెస్లోని బిజినెస్ స్టార్ట్ అయిన టైంకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను నేను, అకౌంట్స్ చూసుకునేటప్పుడు పీరియాడిక్గా ఒక నార్మల్ అకౌంటెన్సీ చూసుకున్న వాళ్ళు, ఒక డే వైజ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉదయం చూసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం ఎంత ఉంది, సాయంత్రం ఎంత ఉంది అకౌంట్స్ చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఈ స్టాక్ని కూడా ఓపెనింగ్ స్టాక్ అకౌంటింగ్ పీరియడ్కి స్టార్టింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ 1st April, ఫర్ ఎగ్జాంపుల్ 1st April 2021 మనం బిజినెస్ స్టార్ట్ చేసాం. సో ఈ 1st April 2021కి స్టాక్ ఎంత ఉంది అన్నదాన్ని ఓపెనింగ్ స్టాక్ అంటాం. ఓపెనింగ్ స్టాక్ అంటే ఈ అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అయినప్పటికీ లెక్కలన్నీ తేల్చేస్తారు. అంటే దానికి ముందున్న సంవత్సరానికి లెక్కలన్నీ తేల్చేసుకొని ఈ సంవత్సరం మొదలకి స్టాక్ ఎంత ఉంది, లేదనుకోండి ఒక కొత్త వ్యాపారం మొదలు పెడతారనుకోండి, ఓపెనింగ్ స్టాక్ ఈ రోజే వ్యాపారం మొదలు పెడతారు అనుకోండి, ఈ రోజుకి స్టాక్ ఎంత ఉంది, 1,00,000 రూపాయల స్టాక్ ఉంది, లేదా 50,000 రూపాయల స్టాక్ ఉంది, స్టాక్ రాసుకుంటారు. ఫస్ట్ 1,00,000 రూపాయల స్టాక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక సంవత్సరానికి, ఒక 1 ఇయర్కి అకౌంటింగ్ పీరియడ్ చూసుకున్నారు అనుకోండి, 31st March 2022 సంవత్సరం అయింది ఇక్కడికి బిజినెస్ మొదలుపెట్టి. సో ఈ బిజినెస్ మొదలుపెట్టి సంవత్సరం అయిన తర్వాత ఈ లాస్ట్ రోజున, ఆఖరి రోజున స్టాక్ ఎంత ఉంది, దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటారు. దీన్ని క్లోజింగ్ స్టాక్ అంటారు. సో ఆఖరి రోజుకి స్టాక్ పెరగచ్చు, తగ్గచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్య మధ్యలో స్టాక్ ఇంకా కొంటున్నాం అనుకోండి, కొన్ని స్టాక్ని పెంచుతున్నాం అనుకోండి, స్టాక్ పెరుగుతుంది. లేదు సేల్ చేసుకుంటున్నాం అనుకోండి, స్టాక్ తగ్గుతుంది. సో ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, ఓవరాల్గా స్టాక్లో ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్. ప్రస్తుతానికి రెగ్యులర్గా యూజ్ అయ్యే వర్డ్స్ అయితే మనం కొన్ని చెప్పుకున్నాము. అండ్ ఫర్దర్గా ఇంకా మనం అకౌంటింగ్ క్లాసెస్ ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా చాలా టెక్నాలజీస్ వస్తాయి. అవన్నీ మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం.
ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.